బీసీలకు ఈ జిల్లాలో గుంటూరు జిల్లాలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా 1983లో అధికారంలోకి వచ్చింది. ఇప్పటికి 40 సంవత్సరాలు అయింది. ఈ 40 సంవత్సరాల్లో 9 జనరల్ ఎలక్షన్ జరిగినాయి. ఇప్పుడు జరగబోయే ఎలక్షను 10ది. ఈ 10 జనరల్ ఎలక్షన్స్లో దాదాపు 180 మంది ఎమ్మెల్యేలు గుంటూరు జిల్లా నుంచి ఎన్నిక కాబడ్డారు. అయితే ఈ 180 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక్క యాదవులు కానీ, పద్మశాలీలు కానీ, వడ్డెరులు కానీ, రజకులు కానీ, నాయి బ్రాహ్మణులు కానీ, కుమ్మరులు కానీ ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యే లేడు. 40 సంవత్సరాల్లో 180 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక కాబడితే వీళ్ళలో ఈ యొక్క ఏ సామాజిక వర్గాల్లో చెప్పానో వీళ్ళు ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యే కూడా తెలుగుదేశం నుంచి ఎన్నిక కాబడలేదు. అంటే వీళ్ళకి ఎందుకు ఇవ్వరు? ఎన్నిక కాబడిన వాళ్ళల్లో సగానికి పైగా మోర్ దాన్ 50% ఒకే ఒక్క కులానికి చెందినవాళ్ళు. సామాజిక న్యాయం అనేది ఎక్కడుంది? ఇవాళ బీసీలో అతి ప్రధానమైనటువంటి కులాలైనటువంటి ఈ కులాలన్నిటికి కూడా ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాల హిస్టరీలో ఇంతవరకు ఎన్ని కాబడలేదు ఒక్కళ్ళు కూడా టీడీపీ నుంచి. కాబట్టి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఇవాళ ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం మనం తీసుకున్నట్లయితే ఈ 10 ఎన్నికల్లో తెనాల నుంచి 10 సార్లు ఒకే ఒక్క కులం అదే కులానికి సీట్లు ఇవ్వడం జరిగింది. 10 టర్మ్స్ కూడా. అట్లానే పొన్నూరు నుంచి కూడా ఒకే కుటుంబానికి ఇది 10వసారి ఇవ్వబోతున్నారు. ఒకే కుటుంబానికి పొన్నూరు నుంచి ఒకే కులం ఒకే కుటుంబం. ఆ తర్వాత ప్రతిపాడు తీసుకుంటే అది 2009 దాకా కూడా జనరల్గా ఉంది. అప్పుడు దాకా కూడా పోటీ చేసిన ప్రతిసారి కూడా కేవలం ఒకే కులం ఎన్నిక కాబడింది. కాబట్టి ఇక్కడ సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతుంది? సోషల్ డైవర్సిటీ అనేది అవసరం. కాబట్టి అన్ని కులాలకి అన్ని వర్గాలకి సమానమైన ప్రాతినిధ్యం అనేది కల్పించాలి. ఇవాళ సోషల్ జస్టిస్ మేము కల్పిస్తాము, సామాజిక న్యాయానికి మేము కట్టుబడి ఉన్నాము, బీసీలకి అది చేస్తాం ఇది చేస్తాం అనే వాళ్ళు ఇంత ప్రధానమైనటువంటి ఈ సామాజిక వర్గాలు అందరూ కూడా నష్టపోతుంటే ఎందుకు స్పందించట్లేదు? వీళ్ళలో అర్హులు లేరా? పోటీ చేయడానికి అర్హులు లేరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఇవాళ సోషల్ జస్టిస్ గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ఆయన ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే సింగపూర్ గురించి చెప్తుంటారు. సింగపూర్ని ఆదర్శంగా తీసుకుంటారు. ఎస్, సింగపూర్ని చాలా ఆదర్శంగా తీసుకోవాలి మనందరం కూడా. కేవలం సింగపూర్ని ఆదర్శంగా తీసుకోవటం అంటే అక్కడ ఉన్నటువంటి ఎత్తైన బిల్డింగ్స్ కానీ ఆ గొప్ప గొప్ప పార్కులు కాదు. అంతకన్నా ఔన్నత్యం అనేటువంటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సోషల్ డైవర్సిటీ, సామాజిక సమతుల్యం అనేది అక్కడ ఉన్నది. అక్కడ ఎట్లా ఉంటుందంటే సింగపూర్లో ఒకే అపార్ట్మెంట్లో 50 ఫ్లాట్లు ఉంటే ఒకే సమాజం ఉండటానికి లేదు. ఇండియన్స్ అందరూ ఒక చోట ఉంటే ఉండనివ్వరు, లేదా తమిళియన్స్ అందరూ ఒక చోట ఉంటే ఉండనివ్వరు. అందరూ కలిసి ఉండాల్సిందే. 50 ఫ్లాట్లో వాళ్ళు గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఎవరైతే ఎవరు ఉండాలి, ఏ ఫ్లాట్లో ఎవరు ఉండాలని కూడా గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అట్లా సామాజిక సమతుల్యాన్ని పాటిస్తున్నారు. కాబట్టి సింగపూర్ని ఆదర్శం తీసుకుంటే అక్కడ సోషల్ జస్టిస్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు దాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లానే ఇప్పుడు యువ నాయకుడైనటువంటి లోకేష్ గారు విదేశాల్లో చదివొచ్చారు, అమెరికాలో చదివొచ్చారు. అమెరికాలో కూడా ఈ యొక్క సోషల్ డైవర్సిటీని చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు అక్కడ కూడా. ఎందుకంటే మనం ఇంగ్లీష్ సినిమాలు చూసినా కూడా నల్ల జాతీయులు కూడా అంతే స్థాయిలో అంత ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తారనమాట. కాబట్టి ప్రతి అంశంలో ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడా వాళ్ళకి అన్ని జాతులకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇక్కడ తీసుకుంటే 50% ఉన్నటువంటి బీసీలకి వీళ్ళు అసలు మనుషులే కానట్టు, మమ్మల్ని ఎట్లాగో జనాభా లెక్కలో లేరు, వీళ్ళు ఓటర్ల లెక్కలో కూడా తీసేది కేవలం ఓట్లేసే యంత్రాలుగానే మమ్మల్ని చూస్తున్నారు తప్ప మేము ఇక్కడ పౌరులము, మాకు కొన్ని హక్కులు ఉంటాయనేది చెప్పేసి వీళ్ళు ఏమాత్రం కూడా లెక్క చేయని పరిస్థితి మేము చూస్తున్నాం. అట్లానే ఇవాళ ఒక అభ్యర్థికి ఏ క్రైటీరియా తీసుకుంటారో, ఒక అభ్యర్థికి సీట్ ఇవ్వాలంటే మీరు తీసుకుంటున్న క్రైటీరియా ఏంటి? మీరు తీసుకున్న క్రైటీరియాలో మా అభ్యర్థుల్లో లేనటువంటి క్రైటీరియా ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
అంటే క్రైటీరియా ఇప్పుడు మనం ఏమనుకుంటాం, రాజకీయాలు అంటే ప్రజాసేవ చేయాలి, ప్రజాసేవ కోసం అర్హులైన వాళ్ళని తీసుకోవాలి. ఇవాళ ప్రజాసేవ గురించి చెప్తే 40 సంవత్సరాల నుంచి గుంటూరులో ప్రాక్టీస్ చేస్తూ పేదల డాక్టర్గా పేరు పొందినటువంటి శేషయ్య గారి కన్నా ఇవాళ కొత్తగా అమెరికా నుంచి దిగి వచ్చినటువంటి డాక్టర్ గారు ఏ విధంగా అర్హులు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఆయనకన్నా ఏ విధంగా ప్రజాసేవ చేశాడు ఈయన? ఇవాళ మనకు తెలుసు, తక్కెడబడి కొంగలు వస్తుంటాయి, ఒక సీజన్లో వస్తాయి, ఆ సీజన్ అయిపోగానే మళ్ళీ ఆ విదేశాలు వెళ్ళిపోతాయి. ఇవాళ వచ్చేవాళ్ళు కూడా తక్కెడబడి కొంగలు లాంటి వాళ్ళే. ఎన్నికల సీజన్ రాగానే ఇక్కడికి వస్తారు, గెలిస్తే ఆ 4 సూట్ కేసులని 40 సూట్ కేసులు తీసుకొని మళ్ళీ విదేశాలు వెళ్ళిపోతారు, లేదా అంతవరకు ఓడిపోతే విదేశాలు వెళ్ళిపోయేవాళ్ళే. కానీ ఇక్కడ ప్రజలకి ఏమైనా పనికి వచ్చేవాళ్ళ? ఇక్కడ సేవ చేస్తున్నటువంటి బీసీ వర్గాలకు చెందినటువంటి ప్రతిభావంతులైనటువంటి డాక్టర్ గారికి ఎందుకు వెళ్ళలేదని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అట్లానే ఇవాళ నారా లోకేష్ గారు తీసుకుంటే ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి సీట్ ఏదంటే మంగళగిరి ఏంటి? మోస్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ బీసీస్. అక్కడ అనేక సార్లు బీసీలు అక్కడ గెలుపొందడం జరిగింది. ఇవాళ మంగళగిరి సోషల్ జస్టిస్ గురించి మాట్లాడేది ఒక పార్టీ, అక్కడ వైసీపీ ఒక పద్మశాలీలు బీసీలకు ఇచ్చి ఉన్నారు. అటువంటిప్పుడు వాళ్ళ మీద ఇంకొక బీసీని నిలబెడతాం, అది సామాజిక న్యాయం. ఒక బీసీ మీద వెళ్ళి ఇంత పెద్ద నాయకుడు వెళ్ళి ఫైట్ చేయటం అంటే, ఇంత పెద్ద నాయకుడు వెళ్ళి ఒక బీసీ లీడర్ మీద పోటీ చేసి వాళ్ళకు కూడా అవకాశాలు దక్కకుండా చేయటం అనేది అంటే సోషల్ జస్టిస్ని వీళ్ళు పూర్తిగా అణగదొక్కాలని చూస్తున్నారు. కాబట్టి నేను మా లోకేష్ గారికి ఇచ్చే సలహా ఏంటంటే, మీరు మంగళగిరిని విత్డ్రా చేసుకొని అది ఒక బీసీకి యాదవులకు ఇవ్వండి. అప్పుడు ఇద్దరు బీసీల మధ్య అక్కడ ఫైట్ జరుగుతుంది. నువ్వు వచ్చేసి ఒక సామాన్యమైనటువంటి ఒక బీసీ వ్యక్తి మీద నువ్వు ఫైట్ చేస్తే అది న్యాయం కాదు, మీకు హుందాగా ఉండదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, మీరు కావాలంటే పొన్నూరు వెళ్ళండి. పొన్నూరులో వాళ్ళు ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాల నుంచి ప్రజాసేవలోనే ఉన్నారు. వాళ్ళు ప్రజాసేవ 40 సంవత్సరాలు చేసి అలసిపోయి ఉన్నారు. ఆ యొక్క సేవ మీరెళ్ళి చేయండి పొన్నూరులో. కాబట్టి ఈ యొక్క మంగళగిరి సీటు యాదవ్ సామాజిక వర్గానికి ఇచ్చేసి మీరు పొన్నూరు వెళ్ళి చేయొచ్చు, లేదా తెనాలి వెళ్ళి చేయొచ్చు. తెనాల్లో కూడా ఈ 10 టర్మ్స్ కూడా ఒకే ఒక కులం అక్కడ పోటీ చేయడం జరిగింది. కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మంగళగిరి సీటు యాదవులకు ఇవ్వాల్సిందిగా, అదికాక ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి మీ పార్టీలో గతంలో పనిచేసినటువంటి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కానివ్వండి, తర్వాత ఇక్కడ తాళ్ళ వెంకటేష్ యాదవ్ కానీ, వీళ్ళంతా ఎంతోమంది అర్హులు ఉన్నారు యాదవ్లో కూడా. వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? మీరు సర్వేలు చేపిస్తున్నారు, ఆ సర్వేలో కూడా వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. కానీ ఈ సర్వేలకు కానీ వీళ్ళకి ప్రజలకు ఏమి సంబంధం లేని కొత్త ముఖాలు గెలుపు గుర్రాలని చెప్పేసి ఎవరైతే ఈ డబ్బు సంచులు మోసుకొచ్చే కంచె గాడిదలకు ఇస్తున్నారు మీరు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఏ గెలుపు గుర్రాలని చెప్పేసి ఇస్తున్నారు, వాటికి కళ్ళెం వేసేది ఈ బీసీలు అని చెప్పేసి ఈ సందర్భంగా వీళ్ళకి తెలియజేస్తున్నాను. మేము ఆ రోజు మహాభారతంలో కౌరవుల్ని పాండవులు 5 ఊళ్ళు ఇవ్వమని చెప్పేసి అడిగారు. ఇవాళ మేము యాదవులం తెలుగుదేశం పార్టీని కేవలం ఒకే ఒక్క సీటు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. అది గుంటూరు జిల్లాలో కానీ ఇప్పుడు పల్నాడు జిల్లాలో కానీ కనీసం ఒక్క సీటు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. ఇది మా న్యాయమైనటువంటి కోరిక. మీరు విఘ్నతతో వ్యవహరిస్తారో లేక దుర్యోధనుడిలాగా అహంకారం ప్రదర్శిస్తారో తెలుసుకోండి. మీ అహంకారం ప్రదర్శించినట్లయితే దానికి తగిన శాస్తి జరుగుతుందని చెప్పేసి యాదవులంతా కూడా సమిష్టిగా మీ పట్ల ఎటువంటి చర్య తీసుకోవాలో తీసుకుంటారు. తప్పకుండా యాదవులు మాకు న్యాయం జరగకపోతే మేమంతా ఐక్యమయ్యి మాకు న్యాయం జరిగేదాకా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ జిల్లా వరకే మా పరిధండి ఈ జిల్లా వరకే. ఈ జిల్లా వరకు తీసుకుంటే ఇప్పుడు గుంటూరు సెగ్మెంట్లో తీసుకుంటే 7 సెగ్మెంట్లు ఉన్నాయి. 7 డిఫరెంట్ క్యాస్ట్లు ఉన్నాయి, 7 డిఫరెంట్ క్యాస్ట్లు. అంతకన్నా మనం ఇంకేం అడుగుతాం చెప్పండి. అది 2 సీట్లు బీసీలకు ఇచ్చారు. కాబట్టి క్యాస్ట్ వైజ్గా కూడా తీసుకుంటే 7 డిఫరెంట్ క్యాస్ట్లు ఉన్నాయి, ఎక్కడ కూడా డబల్ కూడా లేవండి. కాబట్టి ఇక్కడ సామాజిక న్యాయం జరిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. బీసీ సంఘం మేము ఫస్ట్ మా ప్రయారిటీ ఏంటంటే పార్టీలకు అతీతంగా బీసీలు ఎక్కడ పోటీ చేసినా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. మేము పార్టీ కాదండి మాకు ఇంపార్టెంట్. మేము ఈ సమాజానికి
తప్పకుండా చేస్తాం. అసలు ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి ఆలోచన అది. ఇప్పుడు చట్టబద్ధంగా మనం ఎంత ఖర్చు పెట్టగలదో ఆ ఖర్చు పెట్టగలిగిన స్థాయిలో ఉన్నటువంటి బీసీలు చాలామంది ఉన్నారు. మేము దొంగ ఓట్లు కొనడానికి, ఓట్లు కొనడానికి, ఇంకోటి సారాయి పంచడానికి బీసీలు పెట్టలేరంటే మీరు ఇప్పుడు అక్రమంగా సంపాదించిన పార్టీ ఫండ్స్ అవన్నీ పెట్టండి, ఎవరు వద్దన్నారు? ఇంకా ఎప్పుడు మరి ఈ బీసీలు ఎప్పుడు ఎదుగుతారు? అంటే రాజ్యాధికారానికి వీళ్ళు వచ్చే అవకాశం లేదా? వీళ్ళు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎంత ఖర్చు పెట్టాలో వాళ్ళు బ్యాంకులో ఏమని చెప్పండి, వేస్తారు బ్యాంకులో. ఇప్పుడు ఇప్పుడు ఇదే అసెంబ్లీకి అయితే ఒక నియర్లీ 40 lakhs 40 lakhs అండి చట్టబద్ధంగా ఇవ్వాల్సింది. అదే ఇప్పుడు అదే లోక్సభకి అయితే 90 lakhs ఉంది, అది ఇవ్వమని చెప్పండి, ఇస్తారు. వైట్ ఇస్తారు, ఎక్కడ బ్లాక్ మనీ కూడా వీళ్ళకి అవసరం లేదు, వైట్ ఇవ్వగలుగుతారు. కానీ వీళ్ళ దగ్గర నల్లధనం లేదు. లోకేష్ గారు పాదయాత్ర చేసే క్రమంలో ఆ యొక్క క్యాడర్ని ఏమని కోరారంటే, ఈ ప్రభుత్వంపై దాడి చేయండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, ఎవరిపై కేసులు ఎక్కువ ఉంటే వాళ్ళకే సీట్లు అన్నారు. ఇవాళ ఇచ్చిన వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి చెప్పండి? వీళ్ళు ఉసిగొలిపితే రెచ్చిపోయి ప్రాణాలు అర్పించినటువంటి యాదవులు వీళ్ళు. పల్నాడు జిల్లాలో జాలయ్య యాదవ్, తోట చంద్ర యాదవ్ వీళ్ళని చంపివేయబడ్డారు. వీళ్ళు ప్రాణత్యాగాలు చేస్తుంది, వీళ్ళు గద్దెనెక్కుతుంది వాళ్ళు. ఇవాళ సీట్లు ఇస్తుందేమో వేరే వాళ్ళకి ఇస్తున్నారు, ప్రాణత్యాగాలు చేస్తుందేమో యాదవులు చేస్తున్నారు. వీళ్ళకి ఎప్పుడు బానిసలాగే ఉండాలి, పార్టీలు బానిసలాగే ఉండాలి. ఇంకా ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు పల్నాడు వచ్చి ఒక మీటింగ్లో ఏం చెప్పారంటే, ఈ చంద్రయ్య చనిపోయినప్పుడు ఆయన పాడి నేనే మోసానని చెప్పారు. అంటే మా పాడలు మీరు మోయండి, మీ పల్లెకెళ్ళి మేము మోస్తాం. ఎల్లకాలం మేము పల్లెకెళ్ళు మోయాలి, మేము మా వాళ్ళు చచ్చిపోతే మీ గురించి మా పాడలు మోస్తానికి అప్పుడు వస్తారు వీళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో మేము మాకు న్యాయం జరగకపోతే ఈసారి తగిన శాస్తి చేస్తాము, తగిన గుణపాఠం చెప్తాం తెలుగుదేశం పార్టీకి. ఒకవైపు పల్నాడులో ఒక బీసీ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి గుంటూరు ఎట్టి పరిస్థితులను నేను డైరెక్ట్ పేరే చెప్తాను, అది డాక్టర్ శేషయ్య గారికి ఇవ్వటం అనేది సమంజసం. ఎందుకంటే వీరు ఏ డాక్టర్ పెట్టారో ఆయనకి సరైనటువంటి వ్యక్తి పేదల డాక్టర్ గారు కాబట్టి శేషయ్య గారికి ఇచ్చి గుంటూరు పార్లమెంటుని శేషయ్య డాక్టర్ గారికి ఇచ్చినట్టే అది సామాజిక న్యాయం జరుగుతుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వారిని కోరుతున్నాను.